స్టూడెంట్స్ ఈరోజు మనం 8th క్లాస్ సెకండ్ లెసన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే లెసన్ నేర్చుకుందాం. ఈ లెసన్లో మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అనేక విషయాలు తెలుసుకుంటారు. మనం లెసన్లోకి వెళ్ళే ముందు ఒక గేమ్ గురించి తెలుసుకుందాం. టుడే బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ద లెసన్ లెట్స్ నో అబౌట్ ద గేమ్ ఆఫ్ ఫుట్బాల్. మనం ఫుట్బాల్ అనే గేమ్ గురించి తెలుసుకుందాం. వీ హ్యావ్ టు ఫాలో మెనీ రూల్స్ టు ప్లే దిస్ గేమ్. Not only this game, we know many games like cricket, volleyball, kabaddi, kho-kho, hockey. Like many games we know, if we want to play these games, వీటిని మనం ఆడాలంటే we have to follow certain rules and regulations. మనం అనేక రూల్స్ రెగ్యులేషన్స్ని పాటించాలి. These certain rules are called constitutive rules. వీటినే మనం కాన్స్టిట్యూటివ్ రూల్స్ అని ఆర్ ప్రైమరీ రూల్స్ ఆఫ్ ద గేమ్ అని మనం చెప్పవచ్చు. ఎలా అయితే గేమ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అదేవిధంగా ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రిటెన్ డాక్యుమెంట్ దట్ కంటైన్స్ ద బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటింగ్ ఏ నేషన్. కాన్స్టిట్యూషన్ అనేది ఏ రిటెన్ డాక్యుమెంట్ దట్ కంటైన్స్ ద బేసిక్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి ఫర్ అడ్మినిస్ట్రేటింగ్ ఏ నేషన్ ఆర్ ఏ కంట్రీ. ఒక కంట్రీని పరిపాలించడానికి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి కలిగినటువంటి బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను కలిగిన ఒక రిటెన్ డాక్యుమెంట్ని మనం కాన్స్టిట్యూషన్ అని చెప్పవచ్చు. అయితే టుడే మోస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్. అన్ని కంట్రీస్కి కాన్స్టిట్యూషన్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ నెససరీ, అది అంత అవసరం లేదు. ఏంటంటే దట్ ఆల్ కంట్రీస్ దట్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ డెమోక్రాటిక్ కంట్రీస్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ కలిగి ఉండవలసిన నెససరీ లేదు. అయితే వై డస్ ఏ కంట్రీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇట్ లేస్ అవుట్ సర్టెన్ ఐడియల్స్ ఆఫ్ ద పీపుల్. ఎవరైతే ఆ దేశంలో ఆ కంట్రీలో జీవిస్తున్నారో వారి ప్రజల యొక్క ఐడియల్స్ని ఇది లేస్ అవుట్ ప్రతిబింబిస్తూ ఉంది. In other way, Constitution tells us what is the fundamental nature of our society. మన సొసైటీ ఫండమెంటల్ నేచర్ ఏమిటి అనే విషయం తెలుసుకోవాలన్నా కూడా మనకు కాన్స్టిట్యూషన్ అవసరం. బికాస్ దేర్ ఆర్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ. కాన్స్టిట్యూషన్ హ్యాస్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ దట్ ఆల్ పర్సన్స్ ఇన్ ఏ కంట్రీలో ఉండే ఆల్ పర్సన్స్కి సెట్ ఆఫ్ రూల్స్ను ఇది కలిగి ఉంది. The second important purpose of a constitution is to define the nature of a country's political system. ఒక కంట్రీ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, ఏ కంట్రీ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలంటే మనకు కాన్స్టిట్యూషన్ అవసరం. ఇక్కడ మనం ఎల్లో కలర్లో హైలైట్ చేయబడినటువంటి కంట్రీ నేపాల్ కంట్రీని చూసినప్పుడు ద ప్రీవియస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ విచ్ హ్యాడ్ బీన్ అడాప్టెడ్ ఇన్ 1990లో ఈ ప్రీవియస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ని రాయటం జరిగింది. ఇట్ రిఫ్లెక్టెడ్ దట్ ద ఫైనల్ అథారిటీ రెస్టెడ్ విత్ ద కింగ్. అది ఏం చెప్తుంది? ఫైనల్ అథారిటీ రెస్టెడ్ విత్ ద కింగ్ చేతిలో ఫైనల్ అథారిటీ అనేది ఉంది అని ప్రీవియస్ కాన్స్టిట్యూషన్లో తెలియజేస్తున్నారు. ఆఫ్టర్ దట్ దేర్ వాజ్ ఏ స్ట్రగుల్ ఇన్ నేపాల్ ఫర్ సెవరల్ డికేడ్స్ ఈ నేపాల్లో స్ట్రగుల్ జరిగింది. మాకు డెమోక్రసీ కావాలని, టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ. ఫైనల్లీ నేపాల్ అడాప్టెడ్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ ఫర్ ద కంట్రీ ఇన్ 2015లో ఫైనల్గా ఒక న్యూ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది డెమోక్రసీ ప్రకారం. అయితే ఈ న్యూ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫైనల్ పవర్ రెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నేపాల్. ప్రజల చేతుల్లో ఈ అధికారం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దీన్నే మనం డెమోక్రసీ అని చెప్పవచ్చు. సో దట్ వీ హ్యావ్ అబ్జర్వ్ 2 types ఆఫ్ పొలిటికల్ సిస్టమ్స్ ఇన్ కంట్రీ నేపాల్ దేశంలో 2 types ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ను మనం చూస్తాం. మోనార్కీ అంటే కింగ్ చేతిలో ఆల్ పవర్స్ ఉంటే దాన్ని మోనార్కీ. డెమోక్రసీ అంటే అది ప్రజలే అధికారాన్ని చలాయిస్తే దాన్ని డెమోక్రసీ అని చెప్పవచ్చు. తర్వాత వాట్ ఈజ్ డెమోక్రసీ అనే అంశాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇన్ డెమోక్రసీ వీ చూస్ అవర్ లీడర్స్. డెమోక్రసీలో మనం లీడర్స్ని చూస్ చేస్తాం సో దట్ దే కెన్ ఎక్సర్సైజ్ పవర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ బిహాఫ్. మనకు బదులుగా వారు పవర్ని, రెస్పాన్సిబిలిటీని, అథారిటీని
మనకు బదులుగా యూజ్ చేస్తారు కనుక దాన్ని మనం డెమోక్రసీ అని చెప్పవచ్చు. బట్ సమ్టైమ్స్ లీడర్స్ మైట్ మిస్యూజ్ దేర్ అథారిటీస్ అండ్ ద కాన్స్టిట్యూషన్ యూజువల్లీ ప్రొవైడ్స్ సేఫ్ గార్డ్స్ ఎగ్నెస్ట్ దిస్. కొన్నిసార్లు లీడర్స్ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది వారి యొక్క అథారిటీస్ని, పవర్స్ని. అందువల్ల కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ సేఫ్ గార్డ్స్, కొన్ని సేఫ్ గార్డ్స్ని, రెస్ట్రిక్షన్స్ని కాన్స్టిట్యూషన్లో ఏర్పాటు చేయటం జరిగింది. మిస్యూజింగ్ పవర్స్ అనే విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం మనం క్లాస్ రూమ్లో ఒక టీచర్ లీడర్ని పెట్టినప్పుడు పవర్స్ని మిస్యూజ్ ఎలా చేశాడు అనే విషయాన్ని స్టోరీ బోర్డ్ రూపంలో మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వటం జరిగింది. దాన్ని చూసి అర్థం చేసుకోండి. ఎనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ దట్ కాన్స్టిట్యూషన్ ప్లేస్ ఇన్ ఏ డెమోక్రసీ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ఏ డామినెంట్ గ్రూప్ డస్ నాట్ యూజ్ ఇట్స్ పవర్ ఎగ్నెస్ట్ అదర్. ఏదైతే డామినెంట్ గ్రూప్ ఉందో, మెజారిటీ గ్రూప్ ఉందో, ఆ గ్రూప్ డస్ నాట్ యూజ్ ఇట్స్ పవర్ ఎగ్నెస్ట్ అదర్. ఏదైతే మైనారిటీ గ్రూప్ ఉందో దానిపైన లెస్ పవర్ఫుల్ పీపుల్పై వారి యొక్క పవర్ని ప్రదర్శించడానికి వీలు లేకుండా కాన్స్టిట్యూషన్లో కొన్ని సేఫ్ గార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వై డూ వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కీ ఫీచర్స్ ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ముఖ్యమైన విషయాలు అని చూసినప్పుడు, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ హ్యాడ్ బీన్ యాక్టివ్ ఇన్ ద స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ రూల్ ఫర్ సెవరల్ డికేడ్స్. చాలా సంవత్సరాలు ఇండియన్ ఇండిపెండెన్స్ కొరకు అనేక స్ట్రగుల్స్ని మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఫేస్ చేసాం కదా. ఆ టైంలో ఇండియన్ నేషనల్ లీడర్స్ థాట్ దట్ ఫ్రీ ఇండియా షుడ్ బి, వాళ్ళు ఏమనుకున్నారంటే ఫ్రీ ఇండియా షుడ్ బి డెమోక్రసీ, ఆ ఇండియా డెమోక్రసీగా ఉండాలనుకున్నారు. ఇన్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ, అందరూ ఈక్వల్గా ట్రీట్ చేయబడాలి, ఫ్రీ ఇండియా షుడ్ బి డెమోక్రసీగా ఉండాలి అని వారు కోరుకున్నారు. సో దట్ దే ఫార్మ్డ్ ద కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ విత్ 300 మెంబర్స్తో కలిపి వారు కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ అనే దాన్ని వారు ఫామ్ చేయటం జరిగింది ఇన్ 1946. దే మెట్ పీరియాడికల్లీ ఫర్ ద నెక్స్ట్ 3 years వరకు కూడా వారు కలుసుకొని టు రైట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ రాయటం కొరకు వారు కలుసుకొని ఫైనల్లీ దే అడాప్టెడ్ కాన్స్టిట్యూషన్ టు ఇండియా ఇన్ 1950 January 26. The chairman of the Constitutional Drafting Committee was Dr. B.R. Ambedkar, so that B.R. Ambedkar is known as the father of the Indian Constitution అని మనం చెప్పవచ్చు. Do you think it is very easy to write Constitution? ఈ కాన్స్టిట్యూషన్ని రాయటం వెరీ ఈజీ అని మీరు భావిస్తున్నారా? These members of the Constituent Assembly had a huge task before them. వారికి మాత్రం హ్యూజ్ టాస్క్లా ఉంది. బికాస్ ద కంట్రీ వాజ్ మేడప్ ఆఫ్ సెవరల్ డిఫరెంట్ కమ్యూనిటీస్ హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. వారు డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కనుక వారికి హ్యూజ్ టాస్క్లా ఉంది. అంతేకాకుండా అవర్ కంట్రీ వాజ్ గోయింగ్ త్రూ కన్సిడరబుల్ టర్మోయల్, ఒక పెద్ద సమస్య గుండా మనం వెళ్తున్నాం. ఏంటంటే ద పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ వాజ్ ఇమినెంట్. మన ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు కలిసి ఉండే ఇండియా రెండుగా విడిపోయింది, పార్టిషన్ అయింది. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. అంతేకాకుండా ప్రిన్స్లీ స్టేట్స్ రిమైండ్ అన్డిసైడెడ్. ప్రిన్స్లీ స్టేట్స్ కొన్ని అన్డిసైడెడ్గా ఇండియాలో కలవకుండా ఉండిపోయేవి. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఇష్యూస్ ప్లేడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యాజ్ దే డ్రాఫ్టెడ్ ద కాన్స్టిట్యూషన్. ఇన్ని సమస్యలను దగ్గర పెట్టుకుని వారు ఒక మంచి కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయటం జరిగింది. ద కాన్స్టిట్యూషన్ కీ ఫీచర్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కీ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరలిజం. ఫెడరలిజం అనేది ఫస్ట్ కీ ఫీచర్గా ఉంది. దిస్ రిఫర్స్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. ఒకటి కంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే దాన్ని ఫెడరలిజం అనే అనవచ్చు. ఇన్ ఇండియా వీ హ్యావ్ గవర్నమెంట్స్ ఎట్ ద స్టేట్ లెవెల్ అండ్ ఎట్ ద సెంట్రల్ లెవెల్. సెంట్రల్ లెవెల్లో ఒక గవర్నమెంట్ ఉంది, స్టేట్ లెవెల్లో మరొక గవర్నమెంట్ ఉంది. పంచాయతీరాజ్ సిస్టమ్ ఈజ్ ద థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పవచ్చు. థర్డ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అని పంచాయతీరాజ్ సిస్టమ్ని కూడా చెప్పవచ్చు. ఫెడరలిజం ప్రకారం మన ఇండియాలో 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ని మనం చూడవచ్చు.
The second key feature of the Indian Constitution is parliamentary form of government. Parliamentary form of government అనే దాన్ని సెకండ్ కీ ఫీచర్గా చెప్పవచ్చు. ద డిఫరెంట్ టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ దట్ యు జస్ట్ రీడ్ అబౌట్, మనం ఇప్పుడు చదివినటువంటి డిఫరెంట్ టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నారు కదా, వారు కన్సిస్ట్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, వారి రిప్రజెంటేటివ్స్ని కలిగి ఉన్నారు. అంటే ఎమ్మెల్యేస్, ఎంపీస్ అలా. హూ ఆర్ ఎలక్టెడ్ బై పీపుల్, వీరు పీపుల్ చేత, ప్రజల చేత ఎలక్ట్ చేయబడి ఉంటారు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అందరికీ కూడా 18 years నిండిన అడల్ట్స్ అందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వటం జరిగింది. ఫర్ ఆల్ సిటిజన్స్, అందరు సిటిజన్స్కి ఓటు హక్కు ఇవ్వటం జరిగింది. థర్డ్ కీ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. పవర్స్ సెపరేట్గా ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ దేర్ ఆర్ 3 organs ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్కి 3 organs ఉన్నాయి. అవే లెజిస్లేచర్, ఇది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, ఇది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, ఇది జ్యుడిషియరీ. ఇలా 3 organs కింద డివైడ్ చేయటం, గవర్నమెంట్ని డివైడ్ చేయటం జరిగింది. ద లెజిస్లేచర్ రిఫర్స్ టు, లెజిస్లేచర్ అంటే ఏమిటి? రిఫర్స్ టు అవర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఎవరైతే మనం ఎన్నుకుంటామో వారు లెజిస్లేచర్లో ఉంటారు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటే దాన్ని లెజిస్లేచర్ అని. ఎగ్జిక్యూటివ్ అంటే స్మాలర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ లాస్. లాస్ ఇంప్లిమెంట్ చేయడానికి మరియు రన్నింగ్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ని రన్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్మాలర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎగ్జిక్యూటివ్ అని. ద జ్యుడిషియరీ, జ్యుడిషియరీ అంటే ద జ్యుడిషియరీ రిఫర్స్ టు ద యూనిఫైడ్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ద కంట్రీ. కంట్రీలో ఉన్న అన్ని సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ని కలిపి జ్యుడిషియరీ అని మనం చెప్పవచ్చు. ఇలా 3 organs, పవర్స్ సెపరేట్గా ఉన్నాయి, సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఫోర్త్ కీ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ దట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఫోర్త్ కీ ఫీచర్గా ఉన్నాయి. ద సెక్షన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ హ్యాస్ ఆఫెన్ బీన్ రిఫర్డ్ టు యాజ్ ద కన్సైన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కన్సైన్స్ అంటే ఆత్మ వంటిది, వెరీ ఇంపార్టెంట్ అని ఫండమెంటల్ రైట్స్ని చెప్పవచ్చు. దీనిలో ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఈజ్ రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ మీన్స్ ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అంటే చట్టం ముందు, లా ముందు అందరూ సమానమే అని చెప్పేది రైట్ టు ఈక్వాలిటీ. సెకండ్ రైట్ ఈజ్ రైట్ టు ఫ్రీడమ్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ద రైట్ టు ఫార్మ్ ఆఫ్ అసోసియేషన్ అనేవి రైట్ టు ఫ్రీడంలోకి వస్తాయి. థర్డ్ రైట్ ఈజ్ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఎక్స్ప్లాయిటేషన్ని నిషేధిస్తుంది. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోర్స్డ్ లేబర్ వంటివి. అట్లా ఎవరైనా ఇతరులను దోపిడీ చేసే విధానాన్ని నిషేధించే విధంగా ఈ రైట్ మనం పొందవచ్చు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫోర్త్ వన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్ ఆర్ ప్రాపగేట్. మనకు నచ్చిన రిలీజియన్ని మనం ప్రొఫెస్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే విషయం మనకు తెలియజేస్తుంది. ఫిఫ్త్ ఫండమెంటల్ రైట్ ఈజ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. మైనారిటీస్ కెన్ సెటప్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మైనారిటీస్ సొంత ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేదే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. లాస్ట్ ఫండమెంటల్ రైట్ ఈజ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దిస్ అలౌస్ సిటిజన్స్ టు మూవ్ ద కోర్ట్. కోర్టుకు వెళ్ళవచ్చు. ఎప్పుడు? ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ బీన్ వైలేటెడ్ బై ద స్టేట్. ఏవైనా ఫండమెంటల్ రైట్స్ మనకు సరిగా జరగట్లేదు అని మనకు తెలిసినప్పుడు మనం కోర్టుకు వెళ్ళవచ్చు అని ఇది తెలియచేస్తుంది. తర్వాత ఫిఫ్త్ కీ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఇండియా ఏ మతాన్ని అనుసరించదు. ఏ సెక్యులర్ స్టేట్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద స్టేట్ డస్ నాట్ అఫీషియల్లీ ప్రమోట్. దేనిని ప్రమోట్ చేయదు ఎనీ రిలిజియన్ యాజ్ ద స్టేట్ రిలిజియన్. ఏ రిలిజియన్ కూడా దేశం యొక్క సొంత రిలిజియన్గా దేన్ని ప్రకటించదు అని మనకు సెక్యులరిజం అనే విషయం మనకు తెలియచేస్తుంది.